గెలిచిన 11 మందిని మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టి మెజారిటీ సీట్లను సాధించిన మొట్టమొదటి పార్టీ మేమే. జగదీష్ రెడ్డి ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ అంటే జరుగుతుందండి, అది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. సీఎం రమేష్ సంచలన ఆరోపణ చేశారు. సబ్జెక్టు లేక ఈ చిల్లర మాటలు. కవిత ఇష్యూతో కొంత ఇబ్బంది పడట్లేదా? గంజి తాగేందుకు లేనివాడు ఇప్పుడు బెంజ్లో ఓకే, నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను వాళ్ళ స్థాయికి దిగజారు. మీరు ప్రభుత్వాన్ని బడగొట్టాలని చూస్తున్నారా? కాంగ్రెస్లో ఉన్న మొత్తం రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా మా ఫ్రెండ్సే. మావోయిస్ట్ సింపథైజర్స్ పేరుతో బీజేపీలలో చాలా మంది ఇళ్ళలో షెల్టర్లు ఉన్నాయి వాళ్ళకి అనేది కూడా మనకు సమాచారం. మందులో సోడా కలిపాడు జగదీష్ రెడ్డి. ఈ కొడుకులే మాట్లాడుతుంది, ఈ విధవలే ఈ మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ రేవంత్ రెడ్డిని హౌలే అన్నారు అంటాడు తప్పకుండా. అబే అదేటండి కేటీఆర్ గారు అలా ఎలా అంటారండి? కాళేశ్వరం జిల్లాలు కాదు కడెం జిల్లాలు అంటున్నారు. చెప్తాం కొట్టాలి మాట ఎవడన్నా మాట్లాడితే చెప్తాం కొడతా అని చెప్పి చెప్తాం కొట్టాలి. నాకు ఇటువంటి మాట్లాడే విధవల్ని 81,000 కోట్ల అప్పు చేశారు అంటే మాకంటే ముందున్న గవర్నమెంట్ ఏం పని చేసిందో ఆ గవర్నమెంట్ అదే పని చేస్తుంది కదా. రఘునందన్ రావు ఇతర లైనర్ కూడా అంతేనా మావోయిస్ట్ లీడర్ సార్? 100% అప్పుడు ఇప్పుడు ఎప్పటికి లెఫ్ట్ తీసిన అందులో సందేహమే లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం రికార్డు ప్యాడీ ప్రొడక్షన్ అంటారు. ఒకడు పెళ్లి చేసుకొని 3 నెలలు అయింది, ఇప్పుడు బిడ్డ పుట్టింది. నేనేం బిడ్డ పుట్టించిన అంటే ఎవడన్నా ఏమనుకోవాలి ప్రజలు చూసి? మీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కూడా ఉన్నప్పుడు మలిసి మీడియాను ప్రత్యేకంగా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ డబ్బా కొడుతున్న అది కరెక్ట్ మీడియానా? మమ్మల్ని ఏమో కత్తితో ఇట్లా నరుకుతుంటారు, మేము వచ్చి మీ దండం పెట్టి అయ్యా ప్లీజ్ అండి నన్ను నరకకండి. కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్ లో ఒక సమయంలో జాయిన్ అవుదాం అనుకుంటే జగదీష్ రెడ్డి అడ్డుపడ్డారు. ఈ కోతి ముఖాన్ని తీసుకొని ఉన్నది ఖరాబ్ చేసుకోవడం ఎందుకు? దేవుడు వరం ఇచ్చిన పూజారి జగదీష్ రెడ్డి అనే కదా. కానీ మేము మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాం. అంటే కేసీఆర్ ఎందుకు ఎవరికి భయపడని జగదీష్ రెడ్డికి ఎందుకు భయపడతారు? నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన వారు ఇచ్చిన సలహా. రేవంత్ రెడ్డి సంజయ్ ఏం నేరం చేసింది? రేవంత్ ముఖ్యమంత్రి చేసిందే మోడీ కదా. అంత పవర్ఫుల్ అన్నట్టే మరి రేవంత్ రెడ్డి. చంద్రబాబు మోడీలు ఇద్దరు మధ్య నిలబడిన తర్వాత ఎవరు కొట్టాలి ఇప్పుడు ఆయన్ని? రైతుల పరిస్థితి ఏంది? వీళ్ళ బట్టలిప్పి రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం ఉంది. రెడ్డి కోటాలో ఉన్నా కదా జగదీష్ రెడ్డి మంత్రి పదవి కొట్టాడి తెచ్చుకుంటే తప్ప వాడు ఇచ్చేటట్టు లేడు. ముఖ్యమంత్రి ఏమన్నా ఫ్యూచర్ లో కేసీఆర్ ప్రేమను ముందే దాని ముందట ఇది లెక్క.